ఎవ్రీవన్ వల్ల కొర్ర దోశ ఏ విధంగా తయారు చేస్తున్నానో చూపిస్తాను. ఇందులో కొబ్బరి చట్నీ మినుముల చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. చూపించిన కొలతల్లో బియ్యంని కొర్రల్ని మార్నింగ్ 11కి నానబెట్టుకొని దీంతో పాటు పొట్టు మినప బెల్లం కూడా నానబెట్టుకొని 5 or 6కి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా అన్నం కానీ బొరుగులు కానీ కొద్దిగా అటుకులు కానీ వేసుకుంటే దోశ క్రిస్పీ వస్తుంది. ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి దోశ పెన్నం పెట్టుకొని దోశ పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్తో బాగా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దిన తర్వాత కావాల్సిన సైజులో దోశ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగానే రెడీ చేసుకున్న మినుముల చట్నీ కూడా అప్లై చేస్తున్నాను అండి. ఈ మినుముల చట్నీలో బెల్లము చింతపండు కారం వేస్తాం కాబట్టి తీయగా పుల్లగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఈ కాంబినేషన్లో కొంచెం కూడా వదలరు. పిల్లలనే కాదు పెద్దలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇది మినుముల చట్నీ పాతకాలంలో చేసేవాళ్ళండి. ఈ చట్నీ కూడా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. పెద్దలకు కూడా బాగా ఈ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ టేస్ట్తో సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.